వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహముత్తార మండలంలోని గ్రామ పంచాయతీ నర్సింగపూర్ సర్పంచ్ ఎన్ఎం సునీత నరేష్ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ముగింపు గ్రామ సభను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ ప్రకాష్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, ఏఎస్ఐ డి కుమారస్వామి హాజరయ్యారు. అనంతరం తహసీల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ నర్సింగపూర్ గ్రామాభివృద్ధి, పలు సమస్యలపై, జల సంరక్షణ, పారిశుద్ధ్యం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దేవేందర్, ఉప సర్పంచ్, మండల స్థాయి అధికారులు, వివిధ శాఖల లైన్ డిపార్ట్మెంట్ అధికారులు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రగతి పాలనకు వచ్చేసిన ఎంఆర్ఓ గారికి మరియు కరెంట్ ఆఫీసర్ గారికి మరియు మేడమ్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మన ఆఫీసర్లు అందరు చెప్పినాయి మీరు అందరూ గుర్తుపెట్టుకొని అవన్నీ పాటించగలరని మనం చేసుకుంటున్నాం. భాగంగా అధ్యక్షత వహించినటువంటి ఎన్ఎం సునీత ఉప సర్పంచ్ గారికి మరియు మన వివిధ శాఖల పనిచేసేటువంటి ఎంపీడీ కానీ, ఎంఆర్ఓ కానీ, వివిధ మన పోలీస్ శాఖ ఏఈఓ గారికి, మన సార్ గారికి, ప్లస్ కరెంటు వెల్ఫేర్ సార్ గారికి, అంగన్వాడీ ప్లస్ వివిధ అందరికి వచ్చినటువంటి గ్రామ ప్రజలకు, వార్డు మెంబర్లకు, నాతో పాటు వార్డు మెంబర్లకు అందరికీ నా యొక్క నమస్కారం. ఏ సమస్య వచ్చినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామ సర్పంచ్ ఉన్నాడు ఎన్ఎం సునీత. ఏ సమస్య కానీ, కరెంటు విషయం కానీ, ఏఈఓ మేడం మన వ్యవసాయ శాఖ గురించి కానీ, పోలీస్ శాఖ సార్ గారికి కానీ, ఇటు విద్యాశాఖ విద్యుత్ ఆ విషయంలో కానీ, ఏ శాఖ కానీ, ఏ విషయంలోనే కానీ ప్రతి సమస్యని గ్రామ పంచాయతీకి తెలియాలని, ఆ సమస్యని మేము ముందుండి సర్పంచ్గా, ఉప సర్పంచ్గా మేము నెరవేర్చడానికి ముందు ఉంటామని ఈ విషయంలో తెలియజేస్తున్నాను. ప్రణాళిక 99 రోజుల భాగంగా ఏర్పాటు చేసిన గ్రామ సభకు సర్పంచ్ గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన గ్రామ సభలో మండల లెవెల్ అధికారులు మరియు గ్రామ లెవెల్ అధికారులు, గ్రామ ప్రజలు, వార్డు సభ్యులు అందరూ పాల్గొన్నారు. దాని విషయంలో ఏంటంటే ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో 7 అంశాలను తీసుకోవడం జరిగింది. వర్షాకాలంలో సన్నద్ధత, గ్రామాన్ని ఏ విధంగా చేయాలనే ప్రణాళిక తయారు చేసుకోవాలి, సురక్షిత తాగునీరు, మన ఘనపర్వతాల నిర్వహణ, జలరక్షణ, మనరక్షణ, సంరక్షణ, మొక్కల పెంపకం, వన మహోత్సవం, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, వరద నివారణ చర్యలు. వీటి మీద ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకుంటూ సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు, పంచాయతీ కార్యదర్శికి ప్రణాళిక తయారు చేసుకుంటూ మేము అందరం వచ్చి చెప్పడం జరుగుతుంది. సర్పంచ్ గారు అధ్యక్షత వహించిన ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు, నా ఆడబిడ్డలు, వివిధ శాఖ డిపార్ట్మెంట్లు వారికి పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. పాలన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామంలో అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు వచ్చి ఒక్కొక్క శాఖ వారి సమస్యలను వివరించి మీకు అవగాహన కల్పించాలని గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం. మాదేంటంటే మా సబ్జెక్టు ఇప్పుడు ఎస్ఐఆర్ ఓటర్ జాబితాని ఇప్పుడు కొత్తగా సవరణ చేస్తున్నాం. 2002లో సవరణ చేసినామంటే ఇప్పుడు మనం 2024లో మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 2024లో మళ్ళీ సవరణ చేస్తున్నారు. సవరణ దేని గురించి అంటే ఇప్పుడు కుటుంబంలో 4 ఉన్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మన నరసింహపురంలో 5 వార్డులు ఉంటే భర్త 1 వాడుకోతే భార్య 3 వాడుకోతుంది, కొడుకు 4 వాడుకోతుంది, కోడలు ఇంకో వాడుకోతుంది. ఇది ఏమవుతుందంటే మనకు ఓటేయడానికి కొద్దిగా మనసు అంగీకరించాలి. అందరం ఒక కాడ అయితే మంచిగా ఉన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక కుటుంబం ఒకటే కాడ ఉండాలి ఓట్లు. ఇంకా 4 దిక్కులు 4 ఉంటే 4 దిక్కులు ఉండద్దు అనే ఉద్దేశము ఇప్పుడు ఎస్ఐఆర్ అని సవరణ చేస్తుంది.
మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇదే నేను నరసింహపురంలో ఓటేసి భూపాలపల్లి మున్సిపాలిటీ పోయి మళ్ళీ ఓటేస్తున్నా నేను. అంటే ఇక్కడ ఓటేస్తున్నా అక్కడ ఓటేస్తున్నా. ఇది సుత ఒక సమస్య వచ్చింది. మన గవర్నమెంట్ ఎత్తైన వాళ్ళ పేర్లు తీసేయాలి. ఇప్పుడు దీనిలోనే డబల్ ఉన్న వాళ్ళ పేర్లు తీసేయాలి. ఈ దొంగ ఓట్లు పోతాయి. ఒక ఓటు ఒక కాడనే ఉండాలి. ఇప్పుడు ఈ నెల 25వ తారీఖు 6 నెలల ఇదే నెలలో స్టార్ట్ అవుతుంది. మన బిఎల్ఓ గారు మన ఇంటికి వచ్చి ఒక 2 రకాల ఫామ్స్ ఇస్తారు. మీరు ఇప్పుడు ఆ ఫామ్స్ని ఫిలప్ చేసి ఏంటంటే ఆమెకు బూత్ లెవెల్లో ఆమెను అడగాలి. లేకపోతే మన చదువుకునే పిల్లలు కానీ మన సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ గారిని కానీ మన వార్డు మెంబర్లు కానీ అది తెలుసుకొని ఫామ్ నింపించాలి కంపల్సరీ. ఈ ఎస్ఐఆర్లో మీరు నింపించాలి అనుకో, అశ్రద్ధ చేశారనుకో మళ్ళీ సర్పంచ్ ఓట్లప్పుడు ఎంపీటీ సభ్యులు ఓట్ల పైన ఓట్లు లేదంటే రాదిగా. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం నిర్ణయం తీసుకుందంటే ఇలా ఓట్లు లేని వాళ్ళకు బియ్యం కార్డు సుధా రద్దు చేయాలని ఈరోజే మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నిర్ణయించుకున్నారు. అయ్యో మాకెందుకు, మేము ఎందుకు ఓటు వేయాలనే ఉద్దేశం ఉంటుంది కదా కొద్దిగా మందికి. ఆ ఉద్దేశం మీద ఏంటంటే రేషన్ కార్డు సుధా తొలగించాలని భావన గవర్నమెంట్ ఉద్దేశం కలిగింది. ఇప్పుడు ఏంటంటే ఏ స్కీమ్ పెట్టినా మీరు ప్రజలు మాకు సహకారం చేయకుంటే మేము సక్సెస్ కాలేము. మీరు వెళ్తేనే మనం ఏదైనా గవర్నమెంట్ పథకాలలో సక్సెస్ అవుతాం. మీరు ఎస్ఐఆర్ సుతా మాకు సపోర్ట్ చేసి 100% సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు మీరు అందరు కలిసి మన గ్రామ ప్రజలు అందరూ మాకు సపోర్ట్ చేసి 100% మన నరసింహపురం తెచ్చి మండలానికి నాకు మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా మీరు ఇంతసేపు ఓపిక కొని వస్తుంది అన్ని సకల వారి